అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పవన్, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని, కామినేని హాస్పిటల్స్ విజయవాడ. ఇవాళ మనం ఫిస్టులాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఫిస్టులా ఇన్ యానో అంటే మలద్వారం దగ్గర ఒక చిన్న రంధ్రంలాగా పడి దాని నుంచి చీము కారటం అనేది జరుగుతూ ఉంటుంది చాలామందికి. ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే క్లీన్ చేసుకోవటం, యాంటీబయాటిక్స్ వాడుకోవటం, కొన్నిసార్లు లోకల్ ట్రీట్మెంట్స్ అవి తీసుకోవడం చేస్తూ ఉంటారు. అసలు దీని గురించి సమగ్రంగా మీకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం టెస్టులు చేయించుకోవాలి, దానికి ఆపరేషన్ పడుతుందా, కంపల్సరీ చేయాలా అక్కర్లేదా అనేది విషయాల గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. సో అయితే ఫిస్టులా ఇన్ యానో అంటే ఏంటంటే మలద్వారం లోంచి మలం రావడానికి కాకుండా పక్కన సైడ్లో వేరే ద్వారం నుంచి రావటం అనమాట. అది జనరల్గా ఏమవుతుందంటే మలద్వారం చుట్టుపక్కల చిన్న చిన్న గ్లాండ్స్ లాంటివి ఉంటాయండి. వాటిని అనోరెక్టల్ గ్లాండ్స్ అంటారు. ఆ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మనకి మోషన్ వచ్చే దారిలో, ఆ మలం వచ్చే దారిలో మ్యూకస్ అంటే జిగురు లాంటి పదార్థాన్ని సెక్రీట్ చేస్తే దానివల్ల ఏంటంటే మోషన్ ఫ్రీగా జారి కింద పడిపోతుంది అనమాట. సో వీళ్ళలో ఏమవుతుందంటే ఫేస్ మీద ఎలా అయితే పింపుల్స్ వస్తాయో అదేవిధంగా వీళ్ళకి మలద్వారం దగ్గర ఆ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల ఆ గ్లాండ్స్లో చీము పడుతుంది అనమాట. ఫస్ట్ అంటే ఆ గ్లాండ్ యొక్క ఓపెనింగ్ బయటికి మనకి పింపుల్స్ అనేవి ఫేస్ మీద క్లీనింగ్ లేకపోతే ప్రాపర్గా పోర్స్ ఎలా అయితే బ్లాక్ అవుతాయో అలాగే మలద్వారం చుట్టూ ఉండే ఆ గ్లాండ్స్లో కూడా చిన్న చిన్న పోర్స్ బ్లాక్ అవటం వల్ల లేదా కొన్నిసార్లు ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఆ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయ్యి వాటిల్లో చీమ్ అనేది చేరుతుందనమాట. ఆ చీమ్ చేరటం వల్ల ఆ చీమ్కి రకరకాల దారులు ఉండొచ్చు. ఒకటి, ఆ చీమ్ అనేది రెండు కండల మధ్యలోనే ఉండొచ్చు. కొంతమందికి ఆ కండల మధ్యలో నుంచి కిందకి దిగి పిర్ర మీద చిన్న ఓపెనింగ్ లాగా ఓపెన్ అవ్వచ్చు. లేదా కొంతమందికి అది కండను కూడా దాటి పక్కకెళ్ళి ఓపెన్ అవ్వచ్చు అనమాట. ఏదైనా కానీ జనరల్గా ఫిస్టులా ప్రాబ్లం ఉందని మనకి ఎలా తెలుస్తుందంటే ఒక చిన్న రంధ్రం లాంటిది పిర్ర మీద మోషన్ వెళ్ళే దారి చుట్టుపక్కల ఉండొచ్చు అనమాట. సో దీనివల్ల చాలామంది పడే ఇబ్బంది ఏంటంటే మొదట్లో వాళ్ళకి బాగా సివియర్గా పెయిన్ రావటం కానీ, నొప్పి వచ్చి దాంతోపాటు జ్వరం రావటం కానీ జరుగుతుంది. మెల్లగా కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడైతే రంధ్రం పడుతుందో ఆ రంధ్రం ద్వారా ఏంటంటే లోపల నుంచి ఆ చీమ్ కొంచెం కొంచెంగా బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ ద్వారా ఏంటంటే వాళ్ళు రిపీటెడ్గా అండర్వేర్ మార్చుకోవటం, ప్యాడ్స్ పెట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంతేగాని ఇది చూపించుకోవటం, దీని గురించి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి చాలామందికి మొహమాటం వస్తుందన్నమాట. అది ఎవరు చూపిస్తే ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో చాలామంది చూపించుకోరు. అలా డిలే చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక చిన్న దారి కాస్త అది లోపల సరిగ్గా డ్రైన్ అవ్వకపోవడం వల్ల అంటే చీమ్ బయటికి రాకపోవడం వల్ల మల్టిపుల్ దారుల కింద మారే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే ఇలాంటిది ఏదైనా చీమ్ వచ్చింది అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి దాని మొదటి దశలోనే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా సజావుగా సింపుల్గా ట్రీట్మెంట్ సరిపోతుందండి. అయితే ఇలాంటి ఫిస్టులా అనేది వచ్చినప్పుడు ఆ ద్వారం దగ్గర చిన్న ఓపెనింగ్ ఏమైనా వచ్చినా, చీము కారుతున్నా కానీ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు ఎంఆర్ఐ టెస్టింగ్ ఒకటి రాస్తారు. అది రాసిన దాని ద్వారా ఆ ద్వారం నుంచి ఎక్కడెక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, ఎన్ని దారుల్లోకి వెళ్తుందనేది తెలుసుకుని 90 to 95% ఆఫ్ ద టైమ్స్ దీనికి ఓన్లీ సొల్యూషన్ విల్ బి సర్జరీ కింద ఉంటుంది అనమాట. ఆ సర్జరీ చేసే విధానం మార్పులు ఉంటాయి. అది ఫిస్టులా కనుక చిన్నదనుకోండి, చాలా జనరల్గా కట్ చేసి ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఫిస్టులా చాలా పెద్దది ఉందనుకోండి, దానికి లేజర్ అనే దాని సహాయం వాడుకుని ట్రీట్మెంట్ని కొంచెం మనం అడ్వాన్స్ విధంగా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే పాత రోజుల్లో అదంతా కూడా కట్ చేసి కండంతా ఓపెన్ చేసి చేసేవాళ్ళు. సో ఇప్పుడు అంత కండ ఓపెన్ చేయకుండా లేజర్ పద్ధతుల్లో చాలా తక్కువ డ్యామేజ్ చేసి కూడా మనం సర్జరీ అనేది చేయొచ్చు. సో ఈ సర్జరీ చేయడానికి రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయండి. ఆ ప్రొసీజర్స్ ఒక్కొక్క దాని రిజల్ట్ ఒక్కొక్కలాగా ఉంటాయి. అది మీకు వచ్చే కండిషన్ బట్టి ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తే బెటర్గా ఉంటుంది అనేది మీరు మీ దగ్గరలో ఉన్న సర్జన్ని కన్సల్ట్ చేయడం వల్ల వాళ్ళు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా ఏంటంటే మీరు పర్టికులర్గా ఇలాంటి ఫిస్టులా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లోకల్ ట్రీట్మెంట్స్ వాడటం కానీ, లేదంటే మీ సొంత వైద్యం చేసుకోవటం కానీ, లేదంటే ఓన్లీ యాంటీబయాటిక్స్ మీదే కంటిన్యూస్గా వాడామో తగ్గిపోయినాయి అనుకుని డిలే చేయటం అనేది చేయకూడదు. వెంటనే ఇమీడియట్గా ఫిజిషియన్ కానీ సర్జన్ కానీ కన్సల్ట్ చేస్తే వాళ్ళు దాని ఫిస్టులా ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి దానికి సంబంధించిన ఒక స్కాన్ రాసి దాన్ని బట్టి మీకు వివరంగా చెప్తారన్నమాట. అది సింపుల్గా అయ్యే ఆపరేషనా, కొంచెం కాంప్లెక్స్ ఆపరేషనా ఏంటనేది. సో ఇది నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఎర్లీగా డాక్టర్ సలహా తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.